మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. మనం చేసిన మంచి మనల్ని ఎందుకు కాపాడుతుంది? మన పూర్వీకులు చెప్పిన ఓ గొప్ప వాక్యం. చేసిన మేలు తిరిగొస్తుంది, చేసిన పాపం వెంటాడుతుంది. ఈ మాటలో ఉన్న జీవన సత్యం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక చిన్ని వాక్యం మీద, కానీ దీని వెనుక ఉన్న తత్వం ఒక గొప్ప జీవన మార్గం. మన జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో మలుపులు, అనుకోని సంఘటనలు, ఎదురు దెబ్బలు. అయితే మనం మన హృదయంతో చేసిన మంచి అది మనతోనే ఉంటుంది. ఒకరోజు మనం చేసిన మంచితనమే మనకు ఆశగా మారుతుంది. మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. మనకు తెలియకుండా మనం చేసిన ఓ చిన్న సహాయం ఇంకొకరికి ఆశల జ్యోతి కలిగించవచ్చు. ఆ సహాయం తర్వాత మనకేం దక్కదనిపించవచ్చు, కానీ జీవితం ఓ రోజు ఆ మంచిని తిరిగి మన వైపు తిప్పుతుంది. మనకి గుర్తుండకపోవచ్చు, అయినా జీవితం మాత్రం మర్చిపోదు. చిన్న స్టోరీ. ఒకసారి ఒక యువకుడు రైలు ప్రయాణంలో ఓ వృద్ధురాలు పడిపోతున్నదని గమనించి వెంటనే తాను వెళ్ళి ఆమెను పట్టుకొని కాపాడాడు. ఆ వృద్ధురాలు కృతజ్ఞతతో ఒక్క మాట అంది, "నీ మనసు మంచిదిరా బాబు. ఆ మనసే నిన్ను కాపాడాలని దేవుణ్ణి అడుగుతా." అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యువకుడు అనుకోని ఆపదలో చిక్కుకున్నాడు. ఆపదలో ఉండగా ఓ డాక్టర్ అతనిని చూసి ఉచితంగా చికిత్స చేశాడు. అతను ఆశ్చర్యపోయి అడిగాడు, "మీకు నాకు ఎలాంటి పరిచయం లేదు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?" డాక్టర్ నవ్వుతూ చెప్పాడు, "నువ్వు నా అమ్మని ఓసారి రైలులో కాపాడావు. ఆమె చెప్పిన ఆ మాట నాకు జీవితాంతం గుర్తుంది." ఇలాంటి కథలు కల్పితం కాదు. మన చుట్టూ చూస్తే ఎన్నో నిజ జీవిత ఉదాహరణలు కనిపిస్తాయి. మీరు రోడ్డుపై ఉన్న పేదవారికి చేసిన చిన్న సహాయం, మీకు నచ్చిన మాటలతో ఇచ్చిన ఓ మానసిక బలం, ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఓ సహాయం, ఇవన్నీ మీ జీవితంలో తిరిగి మనదైన రూపంలో రాగలవు. ఈ జీవితంలో మనం ఎవరిని చూస్తున్నామో కాదు, మనం ఎలా చూస్తున్నామో ముఖ్యం. ఒక చిన్న మంచి పని ఎవరికైనా జీవితాంతం గుర్తుండే దీవెన అవుతుంది. అందుకే మీరు చేసిన మంచిని అసలెప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. మన చేతుల ద్వారా జరిగే ఒక్క మంచి పని ఒక మనిషి జీవితం మొత్తాన్ని మార్చగలదు. మీరు చేసిన మంచి ఒకరోజు మీ జీవితాన్నే మార్చవచ్చు. మీరు మంచి చేస్తూ ఉండండి. కారణం, మనం చేసిన మంచి మనల్ని తప్పకుండా కాపాడుతుంది. మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. మనం చేసే పనుల ఫలితాల ఆధ్యాత్మిక దృక్పథం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తాడు, తన స్వధర్మాన్ని అనుసరించి కర్తవ్యం చేయడం, అది ఫలాన్ని ఆశించకుండానే చెయ్యాలి. మన చేతిలో ఉన్నది పని చేయడం, దాని ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు. మన చేతుల ద్వారా జరిగే ప్రతి మంచి పని అది మలుపు తిరిగి ఒకరోజు మనకే ప్రయోజనమవుతుంది. అది కర్మసూత్రం, కర్మఫల సిద్ధాంతం. ఈ కర్మసూత్రాన్ని మన హిందూ ధర్మం, బౌద్ధం, జైనం, ఇస్లాం, క్రిస్టియన్ అన్ని మతాలు గుర్తించాయి. కర్మ, పాపం మరియు పుణ్యం. మన కర్మ రెండు విధాలుగా ఉంటుంది. పుణ్యకర్మ దానమిచ్చే చెయ్యి, అన్నపానమిచ్చే గుండె, భక్తితో పూజించే మనసు. పాపకర్మ నిందించే మాటలు, హింసించే చేతులు, హింసపడే హృదయం. మన జీవితంలో జరిగే అనేక సంఘటనలు
మనకున్న అదృష్టం, ఆపదలు, విజయాలు ఇవన్నీ మునుపటి కర్మల ఫలితమే. ఇది ఎంత గొప్ప విషయమంటే మన పూర్వీకులు ఒక మంచి పని చేయాలని మనకు ఎన్నో ఆచారాలు, పద్ధతుల రూపంలో చెప్పారు. ఆచారాలు, పద్ధతుల్లో మంచితనం సందేశం. మన భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రతి ఆచారం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. అతిథి దేవో భవ. మన ఇంటికి వచ్చిన వారికి దేవుడిలా చూసే సాంప్రదాయం. ఇది మానవతా ధర్మం. అన్నదానం మహాదానం. అన్నం పెట్టడం అది భగవంతుని సేవ. గోసేవ, వృద్ధాశ్రయ సేవ, పిల్లలకు విద్యాబోధన ఇవి అన్నీ మన ఆచారాలే. కానీ మనల్ని మంచి దిశగా నడిపించేవి. ఇవి చేసి మర్చిపోతాం, కానీ ఆ పుణ్యం మర్చిపోదు. ఒక శివపురాణంలో ఉన్న కథ చూడండి. ఒక పశువు శివలింగం దగ్గర నీళ్లు పోసి చెట్టు ఆకులను తినేందుకు వచ్చేది. కానీ గమనించకుండా ఆ ఆకులు శివలింగం మీద పడేవి. దాన్ని భగవంతుడు పూజగా స్వీకరించాడు. ఆ జంతువులకు మోక్షం దక్కింది అని చెబుతారు. ఈ కథల పునాదిలో ఉన్నది చింతన లేని మంచితనం కూడా దేవుడికి ప్రతీకరం. మన నమ్మకాల్లో మంచిని నమ్మే తత్వం. మన వాళ్ళు చెప్పే మాటలు గుర్తుంచుకోండి. పాపం చేసి ఎవరు ఎక్కడా నిలవలేరు. పుణ్యం చేసిన వాడిని దేవుడు వదలడు. ఇది భయం వేసే నమ్మకాలు కాదు. ఇది ధర్మాన్ని నమ్మే నమ్మకాలు. మన హృదయం మంచి చేస్తే మన చుట్టూ బ్రహ్మాండం కూడా మారుతుంది. ఒకరు మంచి చేస్తే దాని వలన ప్రభావం అనేక మందికి ప్రయోజనం కలిగిస్తుంది. దాన్ని విశ్వం గుర్తుంచుకుంటుంది. దేవుడే గుర్తుంచుకుంటాడు. మన జీవితంలో మానవతా ధర్మం. ఈ జీవితం ఒక్కటే. ఇది మన చేతుల్లో లేదు. కానీ ఇందులో ఏం చెయ్యాలో మాత్రం మనమే నిర్ణయించవచ్చు. మీ చేతులలో ఎవరికైనా ఉపశమనం కలిగించే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఒంటరిగా ఉన్నవారికి ఓ మాట చెప్పండి. బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వండి. పూజలో ఓ శుభ సంకల్పం జరపండి శాంతి కోసం. ఈ చిన్న చిన్న మంచి పనులు భగవంతుని దృష్టిలో విశిష్టమైన పూజలు. మన జీవితంలో మంచిగా ఉండాలని ఆశిస్తున్నామా? అయితే ముందు మనం మంచి మనుషులం అవ్వాలి. ఇది ఎటువంటి బంధానికి, మతానికి, వర్గానికి సంబంధించినది కాదు. ఇది ఆత్మకు చెందిన మార్గం. ఎందుకంటే మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట తప్పకుండా కాపాడుతుంది. అది దేవుడి రూపంలో రావచ్చు, మనిషి రూపంలో రావచ్చు, లేక మన ఆత్మశాంతి రూపంలోనైనా రావచ్చు. ఈ సందేశం నచ్చితే దయచేసి ఒక మంచి పనికి ప్రేరణ కావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు మీ జీవితంలో చూసిన కర్మ, పుణ్యం, దైవ సంకేతాలు గురించి కామెంట్లో పంచుకోండి. మనం చేసిన మంచి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై శ్రీరామ్. ఓం శాంతి శాంతి శాంతి.